ఏపీలో సంచలనం రేపిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉండగా ఆయన భార్య కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మనం చూస్తున్నాం. పక్కా ప్లాన్ ప్రకారమే పెద్ద దస్తగిరిని చంపేశారు అంటుంది అతని భార్య రమణమ్మ. దస్తగిరి మృతికి గల కారణాలేంటో తేల్చాలని కోరుతోందామె. దస్తగిరికి ఎవరితోనూ ఎలాంటి వివాదాలు లేవు అని చెప్తోంది. అన్ని పార్టీల నేతలతోనూ ఆయన సన్నిహితంగానే ఉండేవాడని, 100 కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ తమ దగ్గర ఉన్నాయి అన్నది పచ్చి అబద్ధం అంటోందామె. పోలీసులు వచ్చి ఇంట్లో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లారని, నిత్యానందరెడ్డితో పెద్ద దస్తగిరికి ఎలాంటి విభేదాలు కూడా లేవని చెప్తున్నారు రమణమ్మ. వాళ్ళకు కూడా శిక్ష పడాలా? నా భర్తను అంత దారుణంగా చంపినావు, అంత దారుణంగా చంపినారంటే ఇప్పుడు మామూలుగా ఎవరిమైనా కొట్టుకుంటాము చేసుకుంటాము, అంత దారుణంగా ఎవరు చేయరు కదా సార్. ఎందువల్ల చేసినారు ఇది? నా భర్తను మాకు ఎవరు చేసినారో మాకు న్యాయం చేయాలంతే. నాకు అట్లాంటి ఇంత జరుగుతుందని కూడా మేము ఆలోచించలేదు అస్సలు. ఇంత టెస్ట్ చేసుకొని హాస్పిటల్ కాడ పానం పోసే కాడ పానాలు తీస్తారని కూడా మేము అంత ఆలోచించే వాళ్ళం. అయితే మా జాగ్రత్తలో మేము ఉండేవాళ్ళం, మేము అంత ఆలోచించలేదు. మా ఆయనకు నాకెవరున్నారులే శత్రువుని అనుకున్నాడు, మోసపోయినాడు మా ఆయన. ఈ నెల 4న కడప శివారు ప్రాంతమైన అలంఖాన్ పల్లెలో మారెమ్మ జాతరలో జరిగిన ఒక చిన్న గొడవ పెద్ద దుమారానికి దారితీసింది. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి కొడుకు వెంకటేష్ తో స్థానికంగా ఉన్న కొంతమంది యువకులకు చిన్న ఘర్షణ జరిగింది. ఆ తరువాత పెద్ద దస్తగిరిని బహిరంగంగా కడప రిమ్స్ లో హత్య చేసేదాకా వెళ్లిపోయింది ఆ వ్యవహారం. దస్తగిరి హత్య వెనుక వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. తొలుత ఈ హత్యను గంజాయి బ్యాచ్, రౌడీ గ్యాంగ్ల మధ్య జరిగిన ఘర్షణగా భావించారు పోలీసులు. అయితే దస్తగిరిని హతమార్చిన గ్యాంగ్ తో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నట్టుగా ఆధారాలు లభ్యం కావడంతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తమ నాయకుడు నిత్యానందరెడ్డి చెబితేనే చేశామంటూ నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు హత్యకు ముందు, హత్య తరువాత నిత్యానందరెడ్డిని నిందితులు సంప్రదించినట్లుగా పోలీసులు డేటా సేకరించారు.